ఒక్కసారి అక్క ఏమంటుంది ఎవడోరి. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి మంచి మీ మొగుడు పత్తిత్తు, మీ మొగుడికి నోటి వెళ్ళి పెడితే కూడా కొరకనికి రాదు, పాలు తాగిపోయాలి. కానీ మీ మొగుడికి అది మాయ చేసి మంద అలవాట్లేదు కూడా, మందు కూడా తాగిపించి అంతా వేసిందా. సిగ్గుండాలని కొంచెమైనా కడదాని జీవితం ఖరాబ్ చేయని నీకు అర్థమవుతుందా. నీ మొగుడు బట్టలు లేకుండా బాత్రూంలోకి వెళ్ళి వస్తానేమో ఒక మాటను ఒక బైరీ కొట్టవు, కానీ దాన్ని అయితే కుక్కని కొట్టినట్టు కొడుతున్నావు. ఇంకొకటి ఆ వీడియో చూసే ముండవరు, ఆ వీడియో తీసేతో అదోవతి భార్యకి లేని బాధ మొత్తం దానికే ఉంది. అదేంది ఇదేంది అసలు ఆ డోర్ ఓపెన్ ఎవరు చేసిరు, డోర్ లోపలికి ఎవరు ఓపెన్ చేసిరు. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే గాయస్, నేను చెప్తున్నా, నా ఒపీనియన్ ఒకటి చెప్తున్నా, ఆ పిల్లని కావాలని ఆ పిల్లల లైఫ్ ఖరాబ్ చేసిరు. అసలు ఆ డోర్ ఓపెన్ ఎట్లయింది. ఇప్పుడు సరే లోపడాళ్ళు గేమ్ ఆడుకుంటారు, సరే గేమ్ ఆడినప్పుడు డోర్ ఓపెన్ అయితే ఉండవు కదా, డోర్ ఓపెన్ ఎట్లా చేసిరు. అక్క నీ భర్త తప్పు లేదు, నీ భర్త మాయ చేసి గుంజుకపోయిందా. ఎప్పుడైనా ఒక్క చేతితో సౌండ్ రాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అర్థమవుతుందా. నీ భర్త ఎంత కష్టపడ్డాడో అది లవ్ ట్రాక్లకు రానికి, నీ భర్త ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినో అది మీ భర్తతో రానికి. అర్థమవుతుందా. ఏ ఆడది కూడా ఎప్పుడు కూడా ఒక మగంతో వండుకోవాలంటే ఆ మొగోడు ఎంత కష్టపడితేనే అది ఆడదు, అంత ఛాన్స్ ఇస్తుంది తప్ప అంత ఈజీగా ఏ ఆడది రాదు. అండ్ నువ్వు అసలు నీ పద్ధతే కరెక్ట్గా దాన్ని పిచ్చి కొట్టినా నీ మొగుడిని ఒక్క దెబ్బ అయినా కొట్టినావా. ఎందుకు నీ మొగుడు పాల్లాగే పొరోడా, వాడిని మాయ చేసి మంద పిచ్చి చేయనీకి, లేకపోతే ఆడేమైనా చిన్న ముల్లిగాడ నోట్లు పెట్టే కోరికనీకి. బట్ గైస్ ఒక్కసారి మీరు ఆలోచించురు, కరెక్ట్ ఆలోచించురు. వీళ్ళిద్దరు లోపల ఉన్నారు, దొరికిపోయినారు, సరే వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే కెమెరా పట్టుకొని వచ్చిందో దానికి ఎట్లా తెలుసు వాళ్ళిద్దరు లోపడరు అని. ఇంకొకటి ఆ డోర్ ఓపెన్ ఎవరు వేసిరు, అసలు డోర్ ఓపెన్ ఎట్లా అయిపోయింది. భార్యకు లేని బాధ మొత్తం దీనికే ఉంది. ఎట్లా వేసి ఒక్కటి లంజా అనుకోటి సంప లంజా గింజామా. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యకు లేని బాధ మొత్తం నీకు. నీ భర్త తప్పు లేదంటున్నావు, నీ భర్తకు మంద అలవాట్లేదు అంటున్నావు, నీ భర్తను మాయ చేసి బలవంతం చేసి గుంజుకుపోయింది అంటున్నావు, సరే ఒప్పుకుందాం. మళ్ళీ దాంట్లో నీ భర్తను పక్కకు తీసి దాన్ని ఒక దగ్గర వేసి కొట్టి మాట్లాడితే అయిపోయేదానికి వీడియో తీసి ఎందుకు వైరల్ చేసిరు. ఇది పాయింట్ చెప్పురి. అర్థమవుతుందా. ఎదుగుతుంది కాబట్టి నీకు ఏమైనా కాలుతుందా. నీ మొగునితో వచ్చి ఎదుగుతుంది కాబట్టి నీ మొగుని చెప్పుకో, దాంతో పాటలు తీయకు, దాంతో రాయకు, దాంతో అవసరమే లేదని చెప్పుకో. అట్లా కాదని చెప్పి దొరికినాక వీడియోలు చేసి వైరల్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్. ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేసుడు ఎంతవరకు కరెక్ట్. నీ మొగుడేమైనా పత్తిత్తు అనుకుంటున్నావా. మొగుడేం స్ట్రగుల్ చేయందే అది వచ్చి పనుకునేదాకా వస్తుంది. దాంతో నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది సార్. మా హస్బెండ్ గురించి నాకు తెలుసు, నా భర్త ఎట్లాంటి వాడో నాకు తెలుసు, మంద అలవాట్లేదు, ఏం అలవాట్లేదు, అసలు ఇట్లా ఎందుకు వస్తున్నా కూడా అలవాట్లేదు అని అంటున్నావు కదా. నీ మొగుడు పత్తిత్తులు అంజోడుకు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్స్ అన్ని చూపి నీ మొగుడు పత్తిత్తు అయితే పబ్లిక్ ఇప్పుడు అమ్మాయిని ఎట్లయితే బ్యాడ్ చేసిన ఒక క్యారెక్టర్ ఇది ఇట్లాంటిది అని చెప్పేసి నీ మొగుడు కూడా క్యారెక్టర్ చూపి